ధర్మాచరణమునందు ఆశ్రమం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనది. అసలు భగవంతుడి అవతారాలన్నీ ఎందుకు వచ్చాయి? ఆ ధర్మం నిలబెట్టడానికి వచ్చాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మం గాడి తప్పితే దానిని గాడిలో పెట్టడానికి ఆయన వస్తాడు. ఏ అవతారం వచ్చినా ధర్మం కోసమే వచ్చింది. అసలు మనిషికి సమస్త శాస్త్రముల యొక్క సారమేది అంటే ధర్మాచరణమే. నీ ధర్మాన్ని నువ్వు చేస్తున్నావా? నీ ధర్మం ఒకటి ఎప్పుడూ కాదు. నీ ధర్మం నిరంతరం మారుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను కాబట్టి నేను వక్తని. నేను వక్తగా మాట్లాడేటప్పుడు నా స్వంత అభిప్రాయాలు, నాకు బుద్ధికి ఏది తోస్తే అది మాట్లాడే అధికారం నాకు ఉండదు. ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నంతసేపు శాస్త్రమునకు కట్టుబడి నన్ను